పప్పు, తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే ఒక్కసారి ఇలా వండి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కుక్కర్ తీసుకొని వాటర్‌లో క్లీన్ చేసి పెట్టుకున్న కందిపప్పు ఒక కప్పు, అలానే 2 గుప్పెళ్ళు బాగా క్లీన్ చేసి పెట్టి కట్ చేసి పెట్టుకున్న తోటకూర 2 గుప్పెళ్ళు, అలాగే 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అవి, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసి ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పుల నీళ్లు పోసి అవి కొద్దిగా ఒక నిమ్మకాయంత చింతపండుని పైన మీ టేస్ట్‌కి తగినట్టుగా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని, ఇలా కుక్కర్ మూత వేసి మన స్టవ్ పైన 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నేనిక్కడ లేత మొక్క తోటకూర అంటారు కదా! అది తీసుకున్నాను. చాలా బావుంటది. ఇలా అన్నీ కుక్ అయిన తర్వాత పప్పు గుత్తితో ఒకసారి బాగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో చూసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక 2, 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకుందాం. నెక్స్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు ఇలా కలువ గాని, లేదంటే మీ దగ్గర రోలు గాని ఉంటే ఇలా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి. దీన్ని కలువేనా అంటారు. లేదంటే వేరే పేరేమైనా ఉందా నాకు చెప్పండి. నేను దీనిని చిలుకూరు వెళ్ళినప్పుడు ఒక 10 ఇయర్స్ అవుతుంది. అప్పుడు కొని తెచ్చుకున్నాను. ఒక రూ. 500 ఎంతో అనుకుంటా ఇదప్పుడు. జీలకర్ర, వెల్లుల్లి రెడీ చేసేలోపు ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయిందండి. నాకిలా ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని, అందులో ఖచ్చితంగా నెయ్యి వేసుకుంటే పోపుకి చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. లేదంటే మీ ఇష్టం పడదు అనుకుంటే, అందులో కొంచెం ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, కొంచెం చిటపటలాడిన తర్వాత, ఒక 2 ఎండుమిర్చి గూడా ఏసాను. అది కూడా లైట్‌గా వేగిన తర్వాత, ఈ రెసిపీకి ఈ నేతి పోపనేది పప్పు, తోటకూర టేస్ట్‌ని ఎక్కడికో తీసుకెళ్తుంది. నేనెందుకు చెప్తున్నానో వినండి. ఒక్కసారి ఇలా నేతి పోపు వేసుకోండి. చాలా బావుంటుంది. అలాగే మనం దంచిపెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లిపాయని కూడా వేసి లైట్‌గా వేగించుకొని, కొంచెం ఇంగువ గూడా పోపేసుకోండి బావుంటుంది. నెక్స్ట్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి, ఆనియన్స్‌ని కూడా చీలికల్లా కట్ చేసి వేశాను. దీన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ఇంకా లేదు అంటే కొంచెం మాడినట్టు వేగినా కూడా టేస్ట్ బావుంటుందనమాట. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని, కొద్దిగా చిన్న కరివేపాకు రెమ్మలనమాట. ఆ రెమ్మలతో సహా వేశాను. అవి కూడా వేగిన తర్వాత, మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పును అందులో వేసుకుంటే పోపులో టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చేసినట్లుగా. నెక్స్ట్ కొత్తిమీర అనేది లాస్ట్‌లో వేసి అలా ఒక్కసారి మూత పెట్టుకోండి కలుపుకొని. వేడి వేడి అన్నంతో గానీ, రోటితో గానీ, పప్పు, తోటకూర వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బావుంటదండి. చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా తినేస్తారు. సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం ఉండదు దీనికి. ఒకసారి ట్రై చేయండి.